నకిలీ మద్యం నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పలు నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది ఎక్సైజ్ శాఖ. క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేశాకే మద్యంను అమ్మాలని నిబంధన తీసుకువచ్చింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా తప్పనిసరిగా స్కాన్ చేయాలంది. ప్రతి మద్యం దుకాణం, బార్ దగ్గర ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించింది. ఇక ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులను 3 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. రేపు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇక ఎక్సైజ్ శాఖ తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఈ కల్తీ మద్యంపై ఏపీ సర్కారు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఓవైపు కల్తీ మద్యం వ్యవహారంలో సిట్ దర్యాప్తులో సంచలన వాస్తవాలు వెలుగు చూస్తున్న తరుణంలో ఈ కల్తీ మద్యాన్ని నివారించడానికి ఇకపై ఇటువంటి సమస్య రాకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు అయితే ఏపీ ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి నిబంధనలతో కూడినటువంటి ఉత్తర్వులను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని దాంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. మద్యం దుకాణాల్లో, బార్లలో నిజమైన నాణ్యమైన అమ్మకాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు, అదేవిధంగా అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేశారు. నకిలీ మద్యం నివారణకు పలు నిబంధనలను ఎక్సైజ్ శాఖకు ఈ ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా సూచించారు. క్యూఆర్ కోడ్ను ఎప్పటికప్పుడు ఏదైతే ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి క్యూఆర్ కోడ్తో అది నిజమైనటువంటి మద్యం బాటిలే అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని అమ్మకాలు చేయాలని కూడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సురక్ష యాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతి దుకాణం అదేవిధంగా బార్లలో ప్రత్యేకంగా బోర్డులు కూడా ప్రదర్శించాలి. ఇక్కడ విక్రయించే మద్యం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నిజమైనది, నాణ్యమైనది అని ధృవీకరించాం అనే బోర్డులను కూడా ప్రదర్శించాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. వినియోగదారులకు విక్రయించే మందు, అమ్ముతున్న మద్యం బాటిల్ యొక్క ప్రామాణికత ధృవీకరించుకున్న తర్వాతే వాటిని విక్రయించాలని చెప్పారు. స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. మద్యం బాటిల్పై సీలు, క్యాప్, హాలోగ్రామ్ ఈ 3 స్థితి ప్రామాణికతను కూడా పరిశీలించి తరువాతే నిబంధనల ప్రకారం అమ్మకాలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. ప్రతి దుకాణం, బార్లలో డైలీ లిక్కర్ జెన్యూనెస్ సంబంధించిన వెరిఫికేషన్ రిజిస్టార్ను ఒకదాన్ని మెయింటైన్ చేయాలని కూడా స్పష్టంగా చెప్పడం. రిజిస్టార్లో అమ్మిన మద్యం బ్రాండ్లు, బ్యాచ్ నెంబర్లు రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. క్యూఆర్ తనిఖీ చేసిన సమయంలో స్టాంప్ స్టేటస్ ఫలితాలు రిజిస్టర్లో నమోదు చేయాలని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డేటా ద్వారా రియల్ టైంలో ఈ మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతాయని కూడా పేర్కొనడం జరిగింది. ఎక్సైజ్ సిబ్బంది ప్రతిరోజు కూడా మద్యం దుకాణాలు, బార్లు ర్యాండమ్గా తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ను కూడా పరిశీలించాలని కూడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. తనిఖీల వివరాలను దుకాణంలోని రిజిస్టర్లో ఆ ఎక్సైజ్ అధికారి కూడా నమోదు చేయాలని కూడా స్పష్టంగా అందులో పేర్కొనడం జరిగింది. డిపో నుంచి మద్యం స్టాకు అందిన తర్వాత ప్రతి షాపు, బార్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ప్రతి షాపు, బార్లో ఉన్న ప్రతి సరుకును కూడా 5% వరకు ర్యాండమ్గా చెక్ చేయాలని చెప్పి కూడా స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా సర్టిఫికెట్ డైలీ లిక్కర్ జెన్యూన్నెస్ని కూడా తెలియజేయాలని, అదేవిధంగా అధికారి లైసెన్స్దారుడు నకిలీ మద్యంపై ఫిర్యాదు చేయాలని, ఎవరైతే సంబంధిత అధికారికి నకిలీ మద్యం స్కాన్ చేసినప్పుడు అది నకిలీ మద్యం అని తేలిన వెంటనే దాని మీద ఫిర్యాదు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఫిర్యాదు చేయకపోతే వారి లైసెన్స్ రద్దు తదితరమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. నకిలీ మద్యంపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు కూడా వాట్సాప్ నెంబర్, అదే టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆబ్కారీ శాఖ ఎండి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్కు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపైన ఎక్కడ నకిలీ మద్యం ఉండడానికి ఆస్కారం లేదని కఠినమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ నిబంధనలన్నింటినీ కూడా తీసుకొచ్చినట్లుగా స్పష్టం చేశారు. ఇకపైన
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే మద్యం బాటిల్ అమ్మాలి. వచ్చిన బ్యాచ్లో వచ్చినటువంటి బాటిల్స్ ఏమంటే వాటిలో 5% వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాటి వివరాలు కూడా నమోదు చేయాలి. అమ్మిన ప్రతి బాటిల్కి సంబంధించి బ్యాచ్ నెంబర్ కావచ్చు, ఆ కంపెనీ పేరు కావచ్చు, అది కూడా నమోదు చేయాలి. లైసెన్స్ దారుడు లేదా దుకాణదారుడు అది నకిలీదని గుర్తించిన వెంటనే దాన్ని ఫిర్యాదు చేయాలి. చేయకపోతే వారి మీద కూడా చర్యలు ఉంటాయని స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించి అదుపు చేయడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ సత్య.